హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. మంచిగా లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఈరోజు మార్నింగ్ 6 o'clockకి ట్రైన్. సో మార్నింగ్ నేను 4 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 5 కల్లా మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము త్వరగా వెళ్ళేలాగా. అండ్ వెళ్ళిపోతున్నాము. అదిగోండి వచ్చేసింది పూణే రైల్వే స్టేషన్. ఈరోజు జనాలు అయితే కొంచెం ఎక్కువ మందే ఉన్నట్టున్నారు. దివాళీ కదా, దివాళీకి అందరూ ఊరు వెళ్తారు కాబట్టి సో జనాలు కొంచెం ఎక్కువ ఉన్నారు. అండ్ రైల్వే స్టేషన్లో ఇప్పుడు చెకింగ్ కూడా స్టార్ట్ అయిందండి. ఇలాగ పెట్టేస్తున్నారు. అదంతా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక మేము ట్రైన్కి అయితే టైం ఉంది. సో మెల్లగా చిన్న వీడియో తీసుకుంటున్నాను. జనరల్గా నేను స్వెటర్ వేసుకుంది చలి కోసం ఏం కాదు, బట్ శతాబ్దిలో ఎక్కిన తర్వాత ఏసీ ఉంటుంది కదా, అక్కడ మాత్రం ఫుల్గా ఏసీ దంచేస్తారు. అందుకే ఈవెన్ సమ్మర్లో అయినా కూడా నేను మార్నింగ్ స్వెటర్ వేసుకొని అయితే ఈ ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే వేసుకుంటాను. మా ఆయనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాను, ఇలా తీ అలా తీ అని చెప్పి. మా ఆయన వీడియో తీయడమే చాలా ఎక్కువ, అడిగితే ఒకటి తీస్తారు. ట్రైన్ లోపలికైతే ఎక్కేద్దాము. లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. శతాబ్ది వచ్చి సూపర్ ఫాస్ట్ ట్రైన్. జనరల్గా అయితే వేరే ట్రైన్స్ అయితే 13 to 14 hours పట్టేస్తుంది. శతాబ్ది కాబట్టి ఒక 8 hours అయితే మేము హైదరాబాద్ రీచ్ అయిపోతాము. మా ఆయన అయితే రావట్లేదు, జస్ట్ నన్ను దింపడానికి మాత్రం వచ్చారు. బయటకు వెళ్ళి నిల్చున్నారు, ఎందుకంటే మరి జనాలు ఎక్కువ అయ్యేసరికి ఉండలేకపోతున్నారంట. నేను బయట ఉంటానులే అన్నారు. వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ మొహం తిప్పేసుకున్నారు, అర్థమైపోయింది. బాగా చెప్పేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు. టైం అయిపోతుందంట. అసలు నేను ఊరు వెళ్ళిపోతే మా ఆయన ఎంత హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు, ఆయనకి నచ్చిన రాజ్యం నడుస్తుందని చెప్పి. అయినా ప్రాబ్లం లేదు, 2 daysలో ఆయన మళ్ళీ వస్తారు. వీడియో తీస్తానని చెప్పి టెక్ చేస్తున్నారు. బయలుదేరిపోయింది, ఇప్పుడు బాయ్ చెప్పేస్తున్నారు. బాయ్ బాయ్. ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూ మాత్రం భలే ఉంటుంది పూణే దగ్గర అయితే. ఎప్పుడైతే ట్రై చేయండి పూణే రావడానికి. నేను ఫుడ్ అయితే ఇంక్లూడ్ పెట్టేసానండి, ట్రైన్లోనే వస్తాయి. సో ఫస్ట్ అయితే ఇలా టీ వచ్చేసింది. ఇంకా మార్నింగ్ టీ అయితే వేసేసాను. మంచిగా సన్ రైజ్ చూడండి ఎలా బాగుంది కదా. నాకు వ్యూ నచ్చింది కానీ కెమెరాలో సరిగ్గా పడలేదు అనుకుంటా, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుండేది. అండ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చి ఏమేమి వచ్చాయో చూడండి. మీల్స్ ఆన్ వీల్స్ అని చెప్పి తీసి చూసేద్దాం. ఉప్మా ఇచ్చారు, నాకు అస్సలు నచ్చదు. నెక్స్ట్ ఏంటో పోహా. ఓకే, సౌత్ ఇండియన్ ఇంకా నార్త్ ఇండియన్ కలిపి ఇచ్చేసారు. అండ్ ఒకటి మాజా టైప్లో ఇచ్చారు, మ్యాంగో జ్యూస్. ఇలా అందరికీ ఇచ్చేస్తారనమాట. జనరల్గా మెనూ వచ్చి మార్నింగ్ ఇది ఉండేది కాదు. ఫస్ట్ అయితే శాండ్విచ్ ఇచ్చేవాళ్ళు అండ్ విత్ ఒక ఆమ్లెట్ అలా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే లంచ్ కూడా వచ్చేసింది. లంచ్కి ఇలా ఇచ్చారు చూడండి, ఆలూ ఫ్రై, రైస్, పప్పు అండ్ పన్నీర్ కర్రీ అండ్ చపాతి. ఇది మాత్రం ఎప్పుడు రొటీనే, ఇది మెనూ ఎప్పటికీ మారదు. అండ్ స్వీట్ వచ్చేసరికి గులాబ్ జామున్ ఇస్తారు, అండ్ ఇప్పుడు కూడా ఇదే ఇచ్చారు. ఇది ఒక్కటి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, తినేద్దాం. ఎట్లాస్ట్ బేగంపేటలో అయితే దిగిపోయాను. మా చెల్లి వెతుక్కుంటుంది, సరే వీడియో తీద్దామని ఇలా ఆన్ చేసేసరికి చూస్తుంది అప్పటికే. ఇక వెయిట్ చేస్తున్నాము, క్యాబ్ బుక్ చేస్తున్నాము. ఎప్పుడు వద్దో ఏంటో, చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే దివాళీ టైంకి చాలామంది వచ్చారు కదా, సో అందరూ వెయిటింగ్లోనే కూర్చున్నారు. అండ్ మేము మెల్లగా వెళ్ళొచ్చు బుక్ అయితే అని చెప్పి కూర్చున్నాము ఇంకా. అండ్ బేగంపేట్ స్టేషన్ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. కొత్తగా మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు, ముందైతే ఇలా లేదు. నాకు బాగా నచ్చాయి ఇలాగా డెకర్ చేసింది. ఇంత కొత్త స్టేషన్లో కూడా నేను పక్కన కూర్చోడానికి చూసేటప్పుడు అక్కడ ఫుడ్ అంతా పడేశారండి. అదేంటో మన వాళ్ళు ఎందుకు అలా చేస్తారో తెలీదు. క్లీన్గా ఉంచితే బాగుంటుంది కదా, తుడిచేది మనం కాదు కదా అని చెప్పి పడేయడం తప్పు కదండి. ఒకసారి బయట తిప్పి చూపిస్తున్నాను చూడండి, బేగంపేట్ స్టేషన్ ఎలా తయారైందో. ఎంత బాగుంది కదా. ఎట్లాస్ట్ మా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే అయింది. స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి ఐ లవ్ బేగంపేట్ అని చెప్పి రాసింది. ఇది ముందు చూడలేదు, లేకపోతే ఫోటో అయితే దిగేదాన్ని. ఇక ఇంటికైతే వచ్చేసాను. మార్నింగ్ 4కి లెగిస్తే ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ 4 అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.